అందరికీ నమస్కారం. నేను మీ కోట్ మాస్టర్. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. ఈ మెగా డిఎస్సి 2025కి సంబంధించి అభ్యర్థులు చాలా డౌట్స్తో సతమతం అవుతూ ఉన్నారండి. అయితే మీకున్నటువంటి డౌట్స్ని ఈ వీడియోలో కామెంట్ రూపంలో చెప్పండి అని చెప్పి నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. చాలామంది అభ్యర్థులు కొన్ని కామెంట్స్ చేసి ఉన్నారు. అలాగే నాకు కూడా పర్సనల్గా కూడా కొన్ని కాల్స్, కొన్ని మెసేజ్ల ద్వారా కూడా రావడం జరిగింది. మీ యొక్క ప్రతి డౌట్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూసినట్లయితే మొదటి డౌట్, అందరికీ ఉన్నటువంటి కామన్ డౌట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లేనా? మీకు ఖచ్చితంగా 1:1 రేషియోలో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు కాబట్టి మీరు ఫస్ట్ లిస్ట్లో అయినా, సెకండ్ లిస్ట్లో అయినా, థర్డ్ లిస్ట్లో అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కేవలం 1:1 రేషియోలో మాత్రమే అభ్యర్థుల్ని పిలవడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏవైనా లోపాలుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే తప్ప సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఖచ్చితంగా మీ పేరు వస్తుంది. డోంట్ వరీ. రెండో ప్రశ్న, సార్ జిల్లాలో ఒక పర్సన్ మోర్ దెన్ 1 పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ వాళ్ళని ఆల్రెడీ ఫిల్ చేసేసారా, లేక సెలక్షన్ లిస్ట్ తర్వాత ఇంకో లిస్ట్ ఇస్తారా? ఆల్రెడీ ఇప్పటికే 1 కంటే ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్ పంపించడం జరిగింది. వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ వెరిఫికేషన్ ఆఫీసరు వాళ్ళ యొక్క అడ్మిన్ లాగిన్లో ఏం చేశారంటే మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది టిక్ చేసుకున్నారు. కానీ మనం పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏ పోస్ట్ అయితే తొలి ప్రాధాన్యతగా ఇచ్చామో ఆ పోస్ట్ మాత్రమే మనకి అలాట్ చేయడం జరుగుతుంది. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ సెకండ్ లిస్టులో, థర్డ్ లిస్టులో అభ్యర్థిని పిలవడం జరిగింది. ఇంకా సపరేట్గా ఇంకొక లిస్ట్ అంటూ ఉండదండి. ఇప్పటి వరకు అయినటువంటి పోస్టులో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే మళ్ళీ కాల్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయా కేటగిరీలో మాత్రమే గుర్తుపెట్టుకోండి. సార్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టుల గురించి చెప్పండి. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కూడా ఇప్పుడు అందరం ఎలిజిబులే కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కూడా 1, 2, 3 ఫేజుల్లో వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాటికి కూడా జరిగిపోయింది. సెలక్షన్ లిస్టు కూడా తయారీ అయిపోయింది. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధించి కూడా టీజీటీ, పీజీటీలు కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు నిజమేనా? చాలామంది అభ్యర్థులు డౌట్ పడుతూ ఉన్నారండి. టీజీటీ, పీజీటీ పోస్టులు అనేవి రెగ్యులర్ బేసిస్ పోస్టులే, కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు కావు. అంటే మొట్టమొదటిగా మనకి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి మొదట్లో ఈ టీజీటీ, పీజీటీ పోస్టులకి సర్వీస్ రూల్స్ లేవు కాబట్టి అప్పుడు వాళ్ళకి టైం స్కేల్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఎటువంటి డిడక్షన్స్ ఉండేవి కాదు. తర్వాత ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఫామ్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఫుల్ స్కేల్స్ వర్తిస్తూ ఉన్నాయి, అన్ని అలవెన్స్లు వస్తూ ఉన్నాయి, డిడక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. టీజీటీ, పీజీటీ పోస్టులు కూడా ప్యూర్లీ రెగ్యులర్ పోస్టులే. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. వెబ్ కౌన్సిలింగ్ అనేది మీకు 99% వెబ్ కౌన్సిలింగే ఉండే అవకాశం ఉంది. కానీ మాన్యువల్గా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారా లేదనేది ఇంకా ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగే అయినట్లయితే తప్పనిసరిగా మీకు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ముందుగానే మీకు వీడియో చేసి నేను పెడతాను. రీవెరిఫికేషన్లో స్కోర్ కార్డ్ అడిగారు, ఏదైనా ప్రాబ్లమ్నా? మీరు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్లో ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంటే మాత్రమే రీవెరిఫికేషన్కి మనకి కాల్స్ వచ్చాయి. వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్ని మళ్ళీ మనం రీసబ్మిట్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. మీ సర్టిఫికేట్స్ జెన్యూన్ అయ్యి సర్టిఫికేట్స్లో ఎటువంటి ఫేక్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీకు సెలక్షన్ వస్తుంది. థర్డ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బార్డర్లో ఉన్నాం కదా, పోస్ట్ వస్తుందా రాదా? మీరు ఏ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నప్పటికీ 1:1 రేషియోలోనే అభ్యర్థిని పిలిచాడు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా, థర్డ్ ఫేజ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి మీరు బార్డర్లో ఉన్నప్పటికీ కూడా మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ పోస్ట్ మీ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టే మీకు థర్డ్ ఫేజ్లో కాల్ లెటర్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఖచ్చితంగా మీకు పోస్టు వస్తుంది. ప్రిఫరెన్స్లు తెలియక పెట్టేసామో మార్చుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదండి. పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు లేదా మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ కావచ్చు, అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ మనం ఏదైతే పెట్టామో దాని ప్రాప్తికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి దాని ప్రాప్తికే వాళ్ళు మన ఎలిజిబిలిటీని కూడా టిక్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి చాలా విన్నపాలు వెళ్ళాయి, పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని. కానీ ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకునేటువంటి అవకాశం మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుత వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ కానీ మార్చుకునేటువంటి అవకాశం మనకి లేదు. ఏమో తర్వాత ప్రభుత్వం ఇస్తే మాత్రం చెప్పలేము. ప్రస్తుతం కొన్ని సమాచారం మేరకు ఎటువంటి అవకాశం లేదు. రిజెక్షన్ లిస్ట్ అఫీషియలా, అన్అఫీషియలా? ఏదైతే మనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు రిజెక్షన్ లిస్ట్ ఉందో అది అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటిదే. సార్ లోకల్ పోస్ట్కి క్యాండిడేట్స్ లేకపోతే సేమ్ క్యాస్ట్లో నాన్ లోకల్ స్టూడెంట్కి ఆ పోస్ట్ ఇస్తారా?
ఇవ్వరండి. టాప్ 20% మెరిట్లో ఉన్నటువంటి నాన్ లోకల్ అభ్యర్థికి పోస్ట్ ఇస్తారు తప్ప టాప్ 20% అంటే ఓపెన్ 20% పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత 80% లోకల్ కేటగిరీలో స్థానిక అభ్యర్థులు లేకపోయినప్పటికీ నాన్ లోకల్ అభ్యర్థులకు ఆ పోస్ట్ అలాట్ చేయడం జరగదు. ఒకవేళ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులకు అభ్యర్థులు లేకపోతే ఆ పోస్టు నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తప్ప నాన్ లోకల్ అభ్యర్థితో ఫిల్ చేయడం జరగదు. ఏవైతే మీకు 20% ఓపెన్ 20% ఏవైతే ఉన్నాయో ఆ ఓపెన్ 20% పోస్టుల్లో మాత్రమే నాన్ లోకల్ అభ్యర్థులకి పోస్ట్ ఇవ్వబడుతుంది. ఇది క్లియర్. ఇన్ సర్వీస్ టీచర్స్కి పే ప్రొటెక్షన్ అలాగే సర్వీస్ కౌంట్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ అండి. ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ ఎస్జిటిగా చేస్తున్న వారు టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్స్కి అప్లై చేసి రాసుకున్నారు. వీళ్ళు అప్లై చేసే ముందే జిల్లా విద్యాశాఖాధికారి డిఈఓ గారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారండి. ఎవరైతే ఈ రకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ జీవో నంబర్ 28 ప్రకారం పే ప్రొటెక్షన్ వర్తిస్తుంది. అలాగే మీ యొక్క సర్వీస్ ఏదైతే ముందుగా టీచర్ ప్రొఫెషన్లో లేదా ఏదైనా జాబ్లో మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అక్కడ నుంచి మీ సర్వీస్ కౌంట్ అవుతుంది. మీరు సెలెక్ట్ అయ్యి కొత్త పోస్ట్లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఎస్ఆర్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బదిలీ చేయబడుతుంది. పాత ఎస్ఆర్ఏ మళ్ళీ కొనసాగుతుంది. అంటే మీకు సర్వీస్ కౌంట్ కూడా అవుతుంది. అయితే మీరు కొత్త పోస్టులు ఏ డేట్తో జాయిన్ అయ్యారో ఆ పోస్ట్లో సీనియారిటీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మాత్రమే చూడడం జరుగుతుంది. పే ప్రొటెక్షన్ 100% మీకు ఉంది. మీరు ఎప్పుడైతే ఎన్ఓసి ముందుగానే దరఖాస్తుకు ముందే ఎన్ఓసి తెచ్చుకున్నట్లయితే మీకు పే ప్రొటెక్షన్ కూడా వర్తిస్తుంది. డోంట్ వరీ. ఆల్రెడీ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ స్కేల్ దాటి ఉన్నారు. కానీ మీకు ఇప్పుడు ప్రస్తుతం పొందుతున్నటువంటి స్కేల్ ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ఓసి కనుక తెచ్చుకుని ఉన్నట్లయితే. మీరు డిఎస్సి దరఖాస్తుకు ముందే కనుక ఎన్ఓసి తెచ్చుకోకపోయి ఉంటే డిఈఓలకి పే ప్రొటెక్షన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసేటటువంటి అధికారం ఉంది. సో ఎవరెవరైతే ఎన్ఓసి తెచ్చుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ సరిపోతుందా? ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే అది శాలరీ అకౌంట్కి సరిపోతుంది. ప్రత్యేకించి శాలరీ కోసం వేరే అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రిఫరబుల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మంచిదనేది నా సలహా. మీకు ఇప్పటికే స్టేట్ బ్యాంక్లో కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ అకౌంట్ ఉన్నట్లయితే అదే అకౌంట్ని మీరు శాలరీకి నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. సచివాలయ ఎంప్లాయీ హెచ్ఓడి నుండి ఎన్ఓసి తెచ్చుకున్నాను, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే సచివాలయం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా డిఎస్సికి అప్లై చేసి డిఎస్సిలో సెలెక్ట్ కావడం జరిగింది. మీరు దరఖాస్తు చేయడానికి ముందే మీ యొక్క కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎన్ఓసికి అప్లై చేసుకుని ఉండాలి. ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు. నెక్స్ట్ మీకు డిఎస్సికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ దగ్గర మీరు రిలీవింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. రిలీవింగ్ తీసుకున్నాక కొత్త పోస్ట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఎస్ఆర్ కూడా మీ సచివాలయం అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఏదైతే ఉందో విఎస్డబ్ల్యూఎస్ విలేజ్ సెక్రటేరియట్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఏవైతే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నుంచి మీ సర్వీస్ రిజిస్టర్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బదిలీ చేయడం జరుగుతుంది. మీకు ఆ పాత సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఎస్జిటి యొక్క స్కేల్ మీ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ కంటే కూడా సచివాలయ ఎంప్లాయీ కంటే స్కేల్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు కొత్త స్కేల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు పాత ప్లేస్లో ఎంపీడీఓ గారి దగ్గర నుంచి రిలీవింగ్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే కొత్త ప్లేస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. డిఎడ్ మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేశాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, పాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఇచ్చాను, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? అట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేశారు. మీరు ఆల్రెడీ ఆ జిరాక్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీకు కాల్ చేసి సర్టిఫికేట్ అడుగుతారు. ఒకవేళ అడగలేదు అంటే 100% మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినట్టే, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫాదర్ నేమ్తో ఉంది, ఆధార్ కూడా ఫాదర్ నేమ్తో ఉంది, హస్బెండ్ నేమ్తో ఎందుకు తీసుకోలేదని కాల్ చేసి అడిగారు, ఏదైనా ప్రాబ్లమా? మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అలాగే మీ ఆధార్ కార్డులో కూడా నాన్నగారి పేరుతోనే ఉంది కాబట్టి నాన్నగారి పేరుతో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు రీజన్ కూడా అడిగారు. మళ్ళీ మీకు హస్బెండ్ పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి అని వాళ్ళు చెప్తే మళ్ళీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారితో హస్బెండ్ పేరు మీద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సబ్మిట్ చేయండి అని అడగకపోతే క్లారిఫికేషన్ కోసం మాత్రమే కాల్ చేశారని భావించండి. ఏదైనా ప్రాబ్లం అయితే తప్పనిసరిగా మనకి ఇంటిమేషన్ వస్తుంది. 6th నుంచి 10th వరకు మాత్రమే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారంటున్నారు కాబట్టి మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ లోపు
కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లాకే మనకి లోకల్ వర్తిస్తుంది. 6 నుంచి 10 సంవత్సరాలు, 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఈ 5 సంవత్సరాల్లో మీరు కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఏదైతే జిల్లాలో చదివారో ఆ జిల్లా పోస్ట్కి మీరు అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ఆ జిల్లాకి లోకల్ అవుతారు. ఈడబ్ల్యూఎస్ హస్బెండ్ పేరు మీద ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకుని సబ్మిట్ చేశాను, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఏమి ఇబ్బంది లేదండి. మీరు గతంలో తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, మళ్ళీ వాళ్ళు క్లారిఫికేషన్ కోసం హస్బెండ్ పేరు మీద కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడిగారు. దానికి సంబంధించి మీరు ఎంఆర్ఓ గారితో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించి మరి సబ్మిట్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, డోంట్ వరీ. ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఏదైనా సమస్య? మీ యొక్క ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నంత మాత్రాన మన క్యాండిడేచర్కి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు వస్తుంది, డోంట్ వరీ. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చక్కగా పూర్తయినట్లే. వాళ్ళకి ఇంకేదైనా క్లారిటీ కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు ఫోన్ ద్వారా. బీటెక్ వారు బీఈడీ చేసుకునే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా ఉందండి. ఒకప్పుడు ఉండేది కాదు, కానీ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా బీఈడీ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. బీటెక్ చేసే అభ్యర్థులు వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉంటే మీరు బీఈడీలో మ్యాథ్స్ మెథడాలజీ చేసుకోవడానికి మీరు అర్హులవుతారు. అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు చదివినటువంటి అభ్యర్థులు బీఈడీలో మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవచ్చు, అలాగే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కూడా తీసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది. ఎన్సిటిఈ క్లియర్గా ఇచ్చింది. బీఈడీ 2025 ఎడ్సెట్ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా క్వాలిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీరు బీఈడీకి అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ ప్రాతిపదికన పిలిచారో వీడియో చేయండి సార్. తప్పకుండా సార్, మీ యొక్క డౌట్కి ఈ సందేహం అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి ఉంది. మీ యొక్క డౌట్ క్లియర్ఫై చేయడానికి తప్పనిసరిగా నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ ప్రాతిపదికన అభ్యర్థిని పిలవడం జరిగింది, 20%, 80% మెరిట్ లిస్ట్ ఏ రకంగా తయారు చేస్తారని ఇప్పటికే మన ఛానల్లో కూడా వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రాప్తికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థిని పిలవడం జరిగింది. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మన గ్రూప్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. క్లియర్గా మనం ఏదైతే సమాచారాన్ని అందించామో ఆ సమాచారం అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషను, దాని ప్రాప్తికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. అయితే హారిజాంటల్ రిజర్వేషన్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేటప్పటికి ఆ రిజిస్టర్ ఆఫ్ అడక్వసీ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ దగ్గర దానిలో ఏ కేటగిరీ అభ్యర్థికి పోస్ట్ కేటాయించాలనేది అది మనకి రివీల్ చేయరు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఆ ఒక్క అంశం మినహా మిగతా అంతా కూడా క్లియర్గా మన వీడియోలో మన ఛానల్లో వీడియో చేసి పెట్టాం. మీరు ఒకసారి చూసినట్లయితే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. తర్వాత నేను క్లియర్గా ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను తప్పనిసరిగా. పీజీటీ ఎస్జిటీలో ఏది బెటర్ సార్? తప్పనిసరిగా పీజీటీ పోస్టే బెటర్ అని చెప్తాను. ఎస్జిటీ పోస్ట్తో పోల్చుకుంటే మీరు పీజీటీ పోస్ట్ అన్ని విధాల మంచిది. ఎందుకంటే ఒకప్పుడు అది కాంట్రాక్ట్ బేసిస్లో, అంటే మీకు సర్వీస్ రూల్స్ లేనప్పుడు పీజీటీ పోస్ట్ అనేది రెగ్యులర్ పోస్ట్ కాదు. కానీ ఇప్పుడు పీజీటీ అనేది రెగ్యులర్ పోస్ట్ కాబట్టి మీరు సెకండ్ డౌట్ లేకుండా, అంటే రెండో ఆలోచన లేకుండా పీజీటీ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓసీ సర్టిఫికేట్ అడిగారు, నా దగ్గర ఓసీ సర్టిఫికేట్ లేదు, టీసీలో ఉన్నది చూపించాను, సరిపోతుందా సార్? ఓపెన్ కేటగిరీలో మీరు పోస్ట్ క్లెయిమ్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి, మీరు ఈడబ్ల్యూఎస్లో అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఓపెన్ కేటగిరీలో వెళ్ళారు కాబట్టి మీకు టీసీలో ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి కన్సర్న్ టీసీలో మీ యొక్క కమ్యూనిటీ మెన్షన్ చేసి ఉంటారు, అది చూపించమన్నారు, మీరు ఆల్రెడీ చూపించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎస్జిటి జాబ్లో జాయిన్ అయిన తర్వాత బీఈడీ చేయాలంటే ఎట్లా సార్? మీరు ఎవరైనా ఇప్పుడు డిఎడ్ చేసి ఎస్జిటి పోస్ట్కి సెలెక్ట్ అయి ఉన్నట్లయితే మీరు బీఈడీ చేసుకునేటువంటి అవకాశం, మీకు ఇన్ సర్వీస్ బీఈడీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మీరు ఎస్జిటిలో 2 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేసుకోవాలి. 2 ఇయర్స్ సర్వీస్ పూర్తయిన తర్వాత ఇన్ సర్వీస్ బీఈడీకి మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీలు ఇన్ సర్వీస్ బీఈడీ నోటిఫికేషన్ ప్రతి ఇయర్ ఇస్తాయి. ఆ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకొని మీరు నిరభ్యంతరంగా 2 సంవత్సరాలు ఇన్ సర్వీస్ బీఈడీ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి లీవ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది డిస్టెన్స్ మోడ్లో మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి కొన్ని రోజులు వారు కాంట్రాక్ట్ క్లాసెస్కి మీకు సమ్మర్ హాలిడేస్లో పిలుస్తారు. ఆ సమ్మర్ హాలిడేస్లో కాంట్రాక్ట్ క్లాసెస్కి అటెండ్ అవుతారు. అలాగే ప్రాక్టికల్స్ పిలుస్తారు. మీకు స్కూల్ వర్కింగ్ టైంలో ఎప్పుడైనా మీకు వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ పెట్టినట్లయితే మీరు అర్ధవేతన సెలవు లేదా అందుబాటులో ఉన్నటువంటి సెలవును పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నిరభ్యంతరంగా మీరు ఇన్ సర్వీస్ బీఈడీ చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంది. స్పోర్ట్స్ డిఎస్సి గురించి అడుగుతున్నారండి. ఖచ్చితంగా దాని గురించి సమాచారం తీసుకున్న తర్వాత నేను ఇంకొక వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది.
స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకి జీవో నెంబర్ 77 ప్రకారం ఏ ప్రాతిపదికన పిలిచారని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా వీడియో నేను తప్పనిసరిగా అదొక సింగిల్ వీడియో చేయాలి. ఖచ్చితంగా ఈ సెలక్షన్ లిస్ట్కి పిలిచినటువంటి అభ్యర్థులు అంటే ఈ మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు, సెలక్షన్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఏ క్రైటీరియాని ఫాలో అవుతారనే దాని మీద కూడా మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. చివరి ప్రశ్న, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా నిన్నటికి థర్డ్ ఫేజ్ వెరిఫికేషన్ కూడా, థర్డ్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో చాలా కేటగిరీలో ఫైనల్ సెలక్షన్ లిస్టులు సిద్ధమైపోయి ఉన్నాయి. కలెక్టర్ గారి అప్రూవల్ తర్వాత వాటిని 2-3 రోజుల్లో ఖచ్చితంగా రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. థర్డ్ ఫేజ్ కూడా నిన్నటితో పూర్తయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే వాటిని కూడా కవర్ చేసి వీలైనంత త్వరగా 2-3 రోజుల్లో మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవండి ఇప్పటి వరకు మీరు నాకు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం క్లియర్గా చెప్పాననే భావిస్తూ ఉన్నా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియోలో కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. తప్పనిసరిగా వాటన్నిటి మీద నా వీలుని మేరకు మీకు ఇంకొక వీడియో చేసి ప్రతి ఒక్క డౌట్ని మీకు క్లారిఫై చేస్తాను. అలాగే మన వీడియో చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే, మన కంటెంట్ మీకు క్వాలిటీ కంటెంట్ అని మీరు భావించినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు దానికి సంబంధించిన అలర్ట్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ నా యొక్క బాధ్యతను మరింత పెంచుతుంది. మీకు మరింత విలువైనటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.